అయోధ్య రామాలయంలో కానుకల చోరీపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎదురుదాడి పెంచింది. ఈ వ్యవహారం వెలుగు చూసి నెల రోజులు దాటినా ప్రధాని మోదీ ఎందుకు నోరు విప్పటం లేదని నిలదీసింది. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రతిపక్ష కాంగ్రెస్ హెచ్చరించింది. ప్రతి చిన్నదానికి క్రెడిట్ తీసుకునే ప్రధాని మోదీ అయోధ్య రామాలయంలో కానుకల చోరీపై ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కేవలం కంటితుడుపు చర్య అని ఎక్స్లో పోస్ట్ ఆరోపించారు. ఆలయం హుండీ నుంచి ప్రతిరోజు లక్షల రూపాయలు మాయమైనట్లు ప్రాథమిక నివేదికలో సిట్ తేల్చిందన్నారు. ఇది కొంతమంది ఉద్యోగుల పని మాత్రమే కాదని జైరాం రమేష్ అన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తనున్నట్లు ఆయన చెప్పారు.